హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. నేను ఇప్పటి వరకు పెట్టిన వీడియోల కంటే ఇది చాలా మంచి వీడియో. ప్రతి ఒక్కరూ వినాల్సిన వీడియో. బతకడం గొప్ప లేక మరణించడం గొప్ప అంటే, పుట్టాం కాబట్టి జీవితంలో ఏదో ఒక పని చేసుకుని బతికేస్తాం, ఎలాగైనా బతికేస్తాం. కానీ చావడం అనేది అంత తేలికైన పని కాదు మిత్రమా. వయసైన కాలంలో మంచాన పడి లేవలేని పరిస్థితుల్లో తన మల మూత్రాలను విసర్జించి ఆ దుర్వాసన భరించలేక వాడు ప్రతిరోజు క్షణం క్షణం చచ్చిపోయినట్టే. ఆ దుర్గంధాన్ని భరించలేని సంతానం గది తలుపులు వేసేసి కుక్కకు పెట్టినట్లు ఒక గిన్నెలో అన్నం పెడితే, జీవితంలో తాను చేసిన పాపాలు, అన్యాయాలు జ్ఞాపకానికి వచ్చి కుమిలిపోతే రక్షించేవాడు ఉండడు. అయ్యో పాపం అనేవాడే ఉండడు. నీ వల్ల నష్టపోయిన వారు నిన్ను చూసి, దుర్మార్గుడు, నాకు చేసిన అన్యాయానికి ఏం గతి పట్టిందో అనుకునేవారే తప్ప నిన్ను చేరదీసేవారే ఉండరు. నీకు ఆ భగవంతుడు అంత త్వరగా మరణాన్ని ఇవ్వడు. అన్నీ తప్పించుకుని సునాయాసంగా వెళ్ళిపోవడం అంత గొప్పది ఇంకొకటి లేదు మిత్రమా. అది ఇవ్వగలిగిన వాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే. కానీ నువ్వు బాగున్న రోజుల్లో నీ నోటి గుండా శివా అని కానీ, హరి హరి అని కానీ, అమ్మా జగన్మాత అని కానీ ఆ పాపిష్టి నోటి గుండా ఒక్క క్షణం కూడా అనుకోని ఉండవు. నీ కొడుక్కి రామా అనో, శివా అనో, హరో అనో పేరు పెట్టుకున్నా కూడా ఆ పేర్లతో ఒక్కరోజు కూడా వారిని పిలవకుండా, ఒరే పెద్దబ్బయ్యా అనో, ఒరే నడిపోడా అనో, ఒరే చిన్నబ్బయ్యో అనో పిలిచావే దుర్మార్గుడా, నీకెలా మంచి మరణం వస్తుంది చెప్పు మిత్రమా. అందుకే బతికున్నంత కాలం ధర్మాన్ని పట్టుకుని బతికినవాడు, ఎవరి దగ్గర చేయి చాపకుండా బ్రతికి ఎవరితోనూ చేయించుకోకుండా పరమ సంతోషంగా భగవన్నామం ఓం నమశివాయ అనో, ఓం నమో నారాయణ అనో, ఓం శ్రీ మాత్రే నమః అనో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఏదీ పట్టుకొని పోలేడు. అంతకన్నా ఏమి కావాలి మనిషికి జన్మకు? అది వదిలేసి ఆ సమయంలో అవి గుర్తుకు రావు. ఎందుకంటే వాడి జీవితంలో వాళ్ళను ఒక్కరోజు కూడా తలచిందే లేదు కదా. ఎలా వస్తాయి? వాడు సంపాదించిన ఆస్తులు, నగలు, డబ్బు అవే గుర్తుకొస్తాయి. కాబట్టి మిత్రమా, ప్రతి క్షణం ఆ భగవన్నామ స్మరణ చేసుకో. మంచి చావైనా సస్తావు మంచాన పడకుండా. హాయిగా భోంచేశామా, కృష్ణ రామ గోవింద అని అనుకున్నామా, ప్రాణాలు వదిలేశామా అన్నట్లుండాలి. మరణం అంటే గబ్బెత్తిపోయాడు పోకూడదు. ఉండే వాళ్ళకి ఏ ఇబ్బందులు కలిగించకుండా హాయిగా వెళ్ళిపోవాలి. వచ్చేటప్పుడు తల్లిని బాధ పెట్టినట్లు పోయేటప్పుడు ఉండే వాళ్ళని బాధ పెట్టకుండా నిన్ను 10 కాలాల పాటు గుర్తుంచుకునే మంచి చెప్పేలాగా చావు. అదే నీవు వాళ్ళకిచ్చే బహుమతి. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి విషయంతో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.